కళ్యాణ్ గారిని నాగార్జున గారు ఒక రేంజ్ లో ఎలివేట్ చేశారు. అంటే రియల్ గా ఎలివేట్ చేయాల్సిన సిచ్యువేషన్. సో కళ్యాణ్ యొక్క గేమ్ ఈ వీక్ అంత బాగుంది. సో అంత వెరీ బ్రాడ్ మైండ్ గా ఫైటింగ్ స్పిరిట్ చాలా బాగా ఆడాడని నాగార్జున గారు, స్వయాన నాగార్జున గారే ఒక రేంజ్ లో కళ్యాణ్ గారిని పొగిడారు. సో మనకి ఆ టాస్క్ లో దివ్య గారికి, సుమన్ శెట్టి గారికి ఇచ్చిన టాస్క్ లో సేమ్ టీమ్ లో ఉన్నా సరే మన కళ్యాణ్ గారిని వాళ్ళు రిమూవ్ చేయటం. సో అది తనకు తెలిసినా సరే తెలియనట్టు దివ్య గారికి ఇచ్చిన మాట మీద నిలబడి సో ఈ టాస్క్ లో పాలు కాజేయటంలో కానీ సో వీళ్ళు ఆల్రెడీ దొరికిపోయారు కళ్యాణ్ గారికి. అయినా సరే దివ్య గారికి ఇచ్చిన మాటతో సో మన బిగ్ బాస్ కి చెప్పలేదు వీళ్ళే రెబల్స్ అని. సో ఆ విధంగా తన యొక్క క్రెడిబిలిటీ, తన యొక్క మంచితనాన్ని నాగార్జున గారు స్వయాన పొగిడారు. సో అట్ ది సేమ్ టైం ఆ కెప్టెన్సీ టాస్క్ లో కూడా తనుజాకి తనకి ఇచ్చిన సపోర్టు. సో అది మన దివ్య గారు ఇచ్చిన మాట తప్పినా సరే సో పోరాడి ఆ చైర్ మీద చేసి తనుజా గారిని నేను ఎలిమినేట్ చేయనంటేనే కళ్యాణ్ గారు మన దివ్య గారికి ఇచ్చారు. కానీ దివ్య గారు మాట తప్పారు. సో అయినా సరే ఆ చాలా స్పోర్టివ్ గా తీసుకోవటం. సో ఇమాన్యుయల్ గారు కెప్టెన్ అయినా పర్వాలేదు, బట్ నేను తనుజా గారికి హెల్ప్ చేయాలనుకున్నాను. సో అందుకని నేను పక్కన కూర్చొని బాధపడాల్సి వచ్చింది. సో దివ్య గారికి కూడా చెప్పాల్సి వచ్చిందని తన యొక్క నిజాయితీని నిరూపించుకొని సో కళ్యాణ్ యొక్క గ్రాఫ్ ఒక రేంజ్ లో పెరిగిందని చెప్పాలి. సో యాడ్స్ అప్ టు కళ్యాణ్ అనిపించింది ఈ రోజు మాత్రం.